హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనము ఫెస్టివల్ అప్పుడు గుమ్మానికి ఓం స్వస్తికులు శుభం లాభం అని రాస్తుంటాం కదండి. దాన్ని ఇలా కార్డ్బోర్డ్ మీద మన అందంగా తయారు చేసి వాల్ హ్యాంగింగ్ ఉపయోగించుకోవచ్చండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనం చేయాల్సినటువంటి ఈ కార్డ్బోర్డ్ షేప్ని పేపర్ మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని పేపర్ కట్ చేసుకొని ఇదే షేప్ వచ్చే విధంగా కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 కార్డ్బోర్డ్లు తీసుకున్నానండి. దీనికి గోల్డెన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఈ కలర్తో ఫిల్ చేసినాక క్రీమ్షన్ కలర్ తోటి మళ్ళీ 2 మిక్స్ అయ్యేలాగా వేస్తున్నాను. ఇలా మన నచ్చిన ఏ కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఈ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా కలర్స్ అన్నీ వేసి అయిపోయిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బార్డర్ కోసం ఇంకో కలర్ వేద్దామని చెప్పి ఈ విధంగా స్కెచ్తో డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను గ్రీన్ కలర్ తోటి ఈ విధంగా పెయింట్ చేస్తానండి. మనం వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ చూసుకొని ఏ కలర్తో అయినా సరే మనం ఈ విధంగా పెయింట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే తయారు చేయొచ్చండి. ఇలా వేసి అయిపోయిన తర్వాత వేసిన కలరు బాగా డ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఇలా ఫేక్లు పెట్టుకొని నేను ఇక్కడ మిర్రర్స్ అంటిస్తున్నానండి. ఈ మిర్రర్స్ రేకి ఉంటాయి, గాజు కూడా ఉంటాయి కదా, మన ఇష్టం ఎలాంటి మిర్రర్స్ అయినా అంటించుకున్నా చాలా అందంగా ఉంటుంది. మిడిల్లో ఇక్కడ నేను మళ్ళీ గ్లూ పెట్టేసి డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని ఇలా అంటిస్తున్నాను. ఒక మిర్రర్ రౌండ్ షేప్ పెట్టి చుట్టూరు డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని ఇలా విధంగా అంటిస్తున్నాను. ఇలా మిర్రర్స్ కాకుండా మనం కావాలంటే పెయింట్ కూడా డిజైన్ కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇవి అంటిస్తున్నాను. ఇక్కడ ఇవి గంటలండి. ఇవి 10 రూపీస్కి 5 అలా ఇస్తారండి. ఒక్కొక్క గంటకు ఎంత గ్యాప్ ఉండాలో ముందుగా టిక్ మార్క్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత సూది దారంతో గంటల్ని ఈ విధంగా కుట్టుకోవాలండి. వీడియో చూపిస్తాను, చూశారు కదా. గంట అలారుకున్న విధంగా మనము సూది దారంతో కుట్టుకోవాలి. అలా మనం ఎన్ని గంటలు పెట్టాలనుకుంటామో అన్ని గంటలను ఈ కార్డ్బోర్డ్కి లాస్ట్ వైపు ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా గంటలన్నీ కుట్టి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కింద కూడా మిర్రర్స్ అంటిస్తానండి. ఇలా మిర్రర్స్ కాకపోయినా కుందన్స్ కూడా అంటించుకోవచ్చు, మన ఇష్టం అండి. లేదంటే మనం పెయింట్ తోటి డిజైన్ కూడా వేసుకోవచ్చు, కోలం డిజైన్ రకరకాలుగా వేసుకోవచ్చు. ఇలా అంటించి అయిపోయిన తర్వాత ఈ కార్డ్బోర్డ్కి అంచుల్లో నేను ఇక్కడ ఒక థ్రెడ్ తీస్తున్నానండి. ఆ గ్లూ గన్ సహాయంతో చుట్టూరు ఇలాగూ అంటించేసేస్తున్నాను. వీడియో చూపిస్తాను, చూసారు కదా. ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా అంటించేసేయాలండి. ఇలా కార్డ్బోర్డ్ చుట్టూ అంటించిన అయిపోయిన తర్వాత ఇది స్వస్తిక్ అండి. ఇది 10 రూపీస్ అమ్ముతారు. కిందది 5 రూపీస్ అండి. ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతున్నారు. స్టిక్కరింగ్ అనమాట. ఇలా నేను ఓం స్వస్తికులు శుభం లాభం 2 తెచ్చేసి ఈ విధంగా కార్డ్బోర్డ్కి అంటించేసాను. బ్యాక్ సైడ్ థ్రెడ్ తోటి అంటించేసానండి యాంగ్ చేసుకోవటానికి. ఇలా 2 అంటించేసుకున్న తర్వాత ఇది లోపల కొంచెం గోసుగా ఉంది కదా, ఒక్కొక్క మిర్రర్కి మిడిల్లో వైట్ డాట్స్ పెడుతున్నానండి. అట్లా పెట్టి మిర్రర్కి మధ్యలో ఇలా వైట్ డాట్స్ పెట్టేశాను. ఆ తర్వాత లోపల వైపు ఇలా 3 డాట్స్ పెట్టినానండి. ఈ డాట్స్ అనేది ఒకే సైజులో ఉంటే చూస్తానికి అందంగా ఉంటాయి. ఒకటి సన్నగా ఒకటి పెద్దగా ఉంటే అంత బాగుండదండి. 3 డాట్స్ ఒకే రకంగా ఉండాలి. వీడియో చూపిస్తున్నాను, చూసారు కదా. ముందు పైన పెట్టి కింద 2 డాట్స్ పెడుతున్నాను. ఈ డాట్స్ అనేది కార్డ్బోర్డ్కి అక్కడక్కడ పెట్టేశానండి.
ఇంతేనండి. చూసారు కదా! ఓం స్వస్తిక్, శుభం లాభం ఇలా కార్డ్‌బోర్డ్ మీద ఈ విధంగా మనం ఈ ఉగాది ఫెస్టివల్‌కి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఏ ఫెస్టివల్‌కైనా సరే మనం ఇంటిని అందంగా అలంకరణ చేసుకోవచ్చండి వీటిల్ని. చూసారు కదా! ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.